శంకర ప్రభాకర్, జోగులాంబ గద్వాల జిల్లా. మీ పేరు సార్? మీ పేరు? మా పేరు బాలరెడ్డి అమ్మ, రిటైర్డ్ టీచర్ను, మహబూబ్నగర్ జిల్లా. కొడంగల్ మొత్తం మా బంధువులే ఉండరు. కొడంగల్ వాసే సీఎం ఆ జిల్లా. మేము కోరి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఏమైందంటే పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుని తెచ్చుకున్నట్లయింది. ఇక మీకు గ్రామీణ ప్రాంతం మాకు అన్ని భాషలు వస్తాయి. 6 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా 2024 తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళవి బెనిఫిట్స్ ఇంకా ఇవి రావట్లేదు. పేపర్కు 2000 కోట్లు ఇస్తున్నామని అంటున్నారు, కానీ మొత్తం బోకస్. దానికి తోడు ఈ మీడియా, మెయిన్ మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV9, NTV, ఈ టీవీలన్నీ కూడా బోకస్ వార్తలు రాయనికే తయారయ్యి మీలాంటి యూట్యూబ్ వాళ్ళే కొద్దిగా నిజాయితీ వార్తలు రాస్తున్నారు. అవి 2000 కోట్లు ఇవ్వట్లేదు. వాళ్ళు ఎవరికి ఇచ్చినారో ఒక రిలీజ్ చేయాలి. ఈ నెల 2000 కోట్లు ఇచ్చినాం, ఎంతమంది బెనిఫిట్స్ పొందినరు అనేది లిస్ట్ ఉంటుంది కదా, అట్లా లేదు. కేవలం 250 కోట్లే ఇస్తున్నారు. 2000 కోట్లు ఇస్తే ఒక స్ట్రోకుల రిటైర్డ్ వాళ్లకు 5000 మంది వెళ్ళిపోతారు. 1 కోటిలో 3 ఎంప్లాయీస్ పోతారు. 2000 కోట్లలో 6000 అనుకో, 6000 లేకున్నా 5000 మంది అయితే ఈజీగా వెళ్ళిపోతారమ్మా. చాలా దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇది. అన్ని రంగాల్లో నువ్వు వ్యవసాయకంగా ఉద్యోగులను, పెన్షనర్లను, మా పెన్షనర్లను అయితే చాలా ఇబ్బంది పెడుతున్నాడు. 24 మీరు ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు సార్? మేము 24 డిసెంబర్లో రిటైర్డ్ అయినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ. మీరు రిటైర్డ్ అమౌంట్ ఇవ్వలేదా? మా రిటైర్డ్ అమౌంట్ కోర్టుకు పోయి కాంటెంప్ట్ అయితే 90% వచ్చినాయి, ఇంకా 10% అట్లే డ్యూస్ ఉన్నాయి. ప్రభుత్వము ఏవి కూడా పూర్తి స్థాయిలో చెల్లిస్తలేదు. 250-300 కోట్లు ఇచ్చి 2000 కోట్లు అంటుంది. దాంట్లో ఆ 2000 కోట్లలో మొత్తం కాంట్రాక్టర్లకు చెల్లిస్తారు. కాంట్రాక్టర్లకు చెల్లిస్తే వాళ్ళ కమిషన్ వస్తుంది. కాబట్టి దానిలో మా పేరు మీద కాంట్రాక్టర్లకు దోషిపెడుతున్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలందరూ బాగున్నారని అంటున్నారు. అసలు మేము ఈడ ఉన్న అందరం కూడా 30-35 ఏళ్ళ సర్వీసు. కర్మకు మేము అందరం కూడా కాంగ్రెస్ సాయం చేసినాం. ఎందుకు చేసినామంటే ఆ ప్రభుత్వం మంచి పనులు చేయలే కాబట్టి వీళ్ళు ఏదో గొప్పలు ఎక్కువ చెప్పిండు. 3 నెలలనే మొత్తం PRs ఇస్తాము, ఉద్యోగస్తులతోటి ఏ డ్యూస్ లేకుండా చేస్తామన్నందుకు మోసపోయి పాలిచ్చే బర్రెనిచ్చి చెప్పినా కదా దున్నపోతుంది తెచ్చుకున్నట్లు అయింది. కనీసం సరే కేసీఆర్ కొన్ని తప్పులు చేసిండు, మేమేం కాదంటలేం. కేసీఆర్ ఉన్న 10 సంవత్సరాల్లో 73% ఫిట్మెంట్ ఇచ్చిండు. సరే పోయేటప్పుడు అయ్యారన్న 5% ఇచ్చిండు. నువ్వు 3 సంవత్సరాలు కావస్తుంది, ఉలుకు లేదు పలుకు లేదు. మేమందరం కూడా రిటైర్డ్ ఉపాధ్యాయులము, ఉద్యోగస్తులము. ఎవరు దారుణ పెట్టినా వస్తున్నాం. స్వచ్ఛందంగా వచ్చిండ్రు, ఎవరికైనా డబ్బులు పెట్టి తీసుకురాలేదు. ఇంకా చాలామంది రోడ్ల మీద ఉన్నారు. ఈడు ఉన్నదానికన్నా డబ్బులు ఎందుకు వచ్చిందంటే సమస్య అంత ఆ విధంగా ఉంది. ఒక కూలీనికైనా ఎవ్రీ ఇయర్ కూలి పెరుగుతుంటుంది. ఉద్యోగస్తులం కూడా గత 3 సంవత్సరాలకెళ్ళి ఒకటే జీతంతో ఉంటే ఉండగలుగుతామా? పెన్షనర్ అయినా ఇంటి కిరాయి ఉంటుంది, పిల్లల ఫీజులు ఎక్కువ ఉంటాయి, హాస్పిటల్ ఛార్జీలు ఎక్కువైతాయి. దీన్ని అర్థం చేసుకొని డిఏలు అన్న ఇవ్వాలి. నువ్వు శాతనైనంత ఎక్కువ ఇచ్చి ఉద్దర పెట్టి పోయే బేరం చేయకూడదు. ఇన్నా శాతం ఇంత అవుతుంది, 1%, 2% ఇచ్చేది టైంకి ఇస్తే నువ్వు ఆకలి అయినప్పుడే అన్నం తింటే జీర్ణమవుతుంది. ఆకలి కానప్పుడు ఎక్కువ ఆకలి తిన్నప్పుడు అజీర్ణమయ్యే పొజిషన్కు తెచ్చిన ప్రభుత్వాలు. కాబట్టి మరీ దౌర్భాగ్యం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంత దౌర్భాగ్యం మేము ఇంతవరకు చూడలేదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన. మా జిల్లా అయినందుకే మేము సిగ్గుపడుతున్నాం. వీడు అందరూ కూడా ఈ సారు వాళ్ళ ఊరు హెడ్ మాస్టరు సారు కల్వకుర్తి, ఈసారి గద్వాలు, ఈసారి నాగర్ కర్నూలు, అందరం కూడా రేవంత్ రెడ్డి చుట్టుముట్టు ఊర్లో ఎంతో కోరి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మహబూబ్నగర్ జిల్లాకు ముఖ్యమంత్రి కాలేదని వీడున్న వాళ్ళం అందరం కూడా ఒకరొకరం 10-20 వేలు ఖర్చు పెట్టి గెలిపించినాం. అంటే ఆయన కాదు, కాంగ్రెస్ను గెలిపిస్తే ఏమైంది, మమ్మల్నే బట్టలు కూడా తనే పరిస్థితికి తెచ్చిండు. ఇలాంటి వ్యక్తి ఉండడం మా జిల్లాకు సిగ్గుచేటుగా భావిస్తున్నాం. వేరే జిల్లా వాళ్ళందరూ మమ్మల్ని విమర్శిస్తున్నారు. అరే కోరి ఉరుకులాడి మీ జిల్లాను తెస్తే కరువు జిల్లా వాడు మంచిగా చేస్తాడంటే
మనకే బొక్క పెట్టిండ్రా, మీరు ఏం జిల్లా అని చేసి ఎందుకు ప్రోత్సహించిండ్రు అంటే తలదించుకునే పరిస్థితి వచ్చింది. అరే మా జిల్లా వాడు కదా మంచిగా చేస్తాడని అనుకున్నాం, కానీ ఇట్లా మోసకారి మాటలు. ఇంకో విషయం చెప్పాలంటే అర్హత లేని ముఖ్యమంత్రి, ఒకరి మంచి సూచన తీసుకోడు. మీరేమో అర్హత లేని ముఖ్యమంత్రి అంటున్నాడు, 2036 దాకా ఆయనే ఉంటారంటున్నాడు. మస్తు చెప్తారమ్మా, నేను కూడా ముఖ్యమంత్రిని అవుతామా? ఏదో అయ్యిండు రాహుల్ గాంధీ పుణ్యమా అని. మహబూబ్నగర్ జిల్లా ప్రజల పుణ్యం. మహబూబ్నగర్ ఉద్యోగస్తులు మొత్తం 99.9% ఉపాధ్యాయులు అయితే ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసిండ్రు. ఎందుకు అంటే మా జిల్లాకు ఎన్నడూ లేని గౌరవం దక్కుతుందనే ఉద్దేశంలో. ఇప్పుడు ఎక్కువ బాధపడేది మహబూబ్నగర్ జిల్లా ఉద్యోగుల ఉపాధ్యాయుల మాత్రమే, పెన్షనర్లమే. కాబట్టి ఈ మాటలను బంద్ చేసి చేతల్లోకి రావాలి అనేది ఈ సందర్భంగా మీ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం. 18 నెలలు అవుతుంది మేడం. మార్చి 25లో రిటైర్ అయినా. నా పేరు దుర్గా ప్రసాద్. నేను గెజిటెడ్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయినా. మాది హుజూర్ నగర్, సూర్యాపేట జిల్లా. అయితే ఇంతవరకు కూడా ఓన్లీ ఒక 2 మాత్రమే మాకు బకాయిలు పడ్డాయి. దాదాపు 70-75 లక్షల దాకా రావాలి. నేను అవి వస్తాయి కదా అని ఇక్కడ ఇల్లు కొనుక్కుంటే అప్పు తీర్చలేక ఇప్పుడు స్కూళ్ళలో పోయి పని చేయాల్సి వస్తుంది. నెలకి ఆ బకాయిలు నెలకి ఈఎంఐ వడ్డీ కట్టలేక. అంటే ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా మరి అంటే వీళ్ళెవరు ఇంత దాదాపు 100 మంది చచ్చిపోయారు మేడం పెన్షనర్స్. కనీసం కనికరం లేకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటే డెఫినెట్గా రేపు ఓటు ద్వారా బుద్ధి చెప్తాం. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇట్లనే చేసి నెగటివ్ అయిపోయింది. ఈయన కాంగ్రెస్ మీద అభిమానంతో గెలిపిలే, వాళ్ళ నెగటివ్ ఓటే గెలిపించింది. ఇవాళ కూడా నాకు మొత్తం నెగటివ్ ఉంది, గ్రౌండ్ లెవెల్ తెలవట్లేదు. వీళ్ళు ఏం చేస్తారులే, ముసలోళ్ళు వీళ్ళకి ఓట్లు లేవు అనుకొని పక్కన పెడుతున్నారు. కానీ గ్రామాల పోయి ప్రతి ఒక్కళ్ళ 100 ఓట్లు ప్రభావితం చేసి రేపు తీసేస్తాం. ఇప్పుడు మేము దాచుకున్న డబ్బులే మేడం ఇవన్నీ కూడా. వాస్తవంగా మా వాళ్ళు ఇచ్చేది గ్రాట్యుటీ ఒక్కటే. జీపీఎఫ్ కానీ ఇవన్నీ మా శాలరీ నుంచి 35 సంవత్సరాల నుంచి కట్ అయినటువంటి అమౌంట్ అనమాట. మాకు ఇవ్వకుండా వేరే వాటికి దాన్ని ఖర్చు పెడుతూ మరి నిర్లక్ష్యంగా ఏదో భిక్ష చేసినట్టు నెలకు 2,000 కోట్లు ఇస్తే 25,000 కోట్లు బకాయిలు ఉంటే 2,000 కోట్లు ఇస్తే ఏమైంది మేడం? అది కూడా 3 నెలల నుంచి ఇస్తుండ్రు. దాదాపు 2 సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇంతవరకు పూర్తిగా రాలే. 1-2 బిల్లులు పడుతున్నాయి తప్ప. ఎంతోమంది అనారోగ్యంతో ఉంటారు, పిల్లల పెళ్లిళ్ళకు చేసుకున్న వాళ్ళు ఉంటారు, తర్వాత నా ఇల్లు కొనుక్కోలు ఉంటారు, బయట అప్పులు తెచ్చుకుని ఉంటారు. ఒక అతను పాపం అప్పులోళ్ళు వస్తే చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంట. సార్ ఎవరు ఇంతవరకు ఎక్కడుండో కూడా తెలియదు. మరి ఇంత దారుణంగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయంటే వీళ్ళు ఉద్యోగుల పట్ల ప్రజల పట్ల ఏం కమిట్మెంట్? మాటలు మటుకు కోటలు దాటేటట్టు చెప్తాడు ముఖ్యమంత్రి, కానీ చేతలకు వచ్చారు ఏముండట్లేదు. హెల్త్ కార్డు ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఉంది కదా సార్? అవును, హెల్త్ కార్డు ఉన్నది కానీ మేడం చెప్పండి. పెన్షనర్లకు హెల్త్ కార్డు అన్నారు. హెల్త్ కార్డు ఇవ్వకముందే దాన్ని నిర్ణయించముందే ఇప్పుడు 2-3 నెలల నుంచి అమౌంట్ కట్ చేస్తూ ఉన్నారు. ఈనాటి వరకు కూడా హెల్త్ కార్డు విధానం కానీ పద్ధతి కానీ ఏమి చేయకుండా డబ్బులు అయితే కట్ చేస్తూ ఉన్నారు. కానీ హెల్త్ను ఏమైనా చూయించుకోవడానికి కావాల్సిన ఒక ప్రాతిపదిక లేకుండా ఈ గవర్నమెంట్ చేస్తూ ఉన్నది. ఇప్పటికీ 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉన్నది అక్కడ, కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం లేదు.